వరుస సెలవులు రావడంతో సంక్రాంతికి ఊర్లకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవట్లేదు. సంక్రాంతి కోసమే ప్రత్యేకంగా 162 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నానికి ఎక్కువ రైళ్లను నడుపుతున్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగకు ఊరెళ్లేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇటు రైల్వే స్టేషన్లు అటు బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. సో ఎన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు, అవసరాన్ని బట్టి మరిన్ని పెంచే అవకాశం ఉందా, ఈ వివరాలన్నింటినీ కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ ఏంటి, అలాగే ఎన్ని స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేయడం జరిగింది? అది ఇప్పటివరకు అయితే 162 స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. ఇది అంటే ఫేజ్ వైజ్గా మేము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. స్టార్టింగ్లో చేసిన ట్రైన్స్ కంటే కూడా ఫర్దర్గా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని నెంబర్స్ పెంచుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే డిమాండ్ చాలా ఉంది. సో ఎలాగైతే ఫుల్ బుకింగ్స్ అవుతూ ఉంటాయో ఆయా డెస్టినేషన్స్ని గమనించి మళ్ళీ ఫర్దర్గా కూడా ఈ ట్రైన్స్ వేస్తూ ఉన్నాం. సార్, గతేడాదితో పోలిస్తే ప్రత్యేక రైళ్ల సంఖ్య ఎన్ని పెంచడం జరిగింది? లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతికి ఎక్స్క్లూజివ్గా దాదాపు 140 స్పెషల్ ట్రైన్స్ వేసాం. ఇప్పుడు 160 వేసాం ఎక్స్క్లూజివ్ సంక్రాంతికి సంబంధించి. దాంతోపాటే మనం రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్ కూడా రన్ చేస్తూ ఉంటాం. త్రూ అవుట్ ఇయర్ ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ డెస్టినేషన్స్ని కనెక్ట్ చేస్తూ స్పెషల్ ట్రైన్స్ వేస్తాం. అలా ఒక 600 స్పెషల్ ట్రైన్స్ని పూర్తిగా జనవరి నెల మొత్తం కూడా వాటిని కూడా మేము రన్ చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా డిఫరెంట్, అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఆల్ ఓవర్ ఇండియా కూడా రన్ అవుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా స్పెషల్ ట్రైన్స్ ఈ జనవరి నెలలో దాదాపు 700కు పైగానే మేము రన్ చేస్తూ ఉన్నాం. సార్, ఏ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి ఎక్కువ రైళ్లను నడుపుతున్నారు? లాంగ్ వీకెండ్ వస్తుంది, 7th నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఈ అప్ టు మనకి అంటే 12th 13th వరకు కూడా ఈ 5-6 రోజులు బాగా డిమాండ్ ఉంటుంది. సో ఈ రోజుల్లో ఎక్కువ మొత్తంలో ట్రైన్స్ వేయడం జరిగింది. అలాగే రిటర్న్ వచ్చేసి పండుగ అయిన మర్నాడు నుంచి అప్ టు 21st వరకు రిటర్న్ ట్రైన్స్ కూడా వేయడం జరిగింది. సార్, ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఈ రైళ్లను నడిపిస్తున్నారు? ఛార్జీల విషయంలో అదనపు ఛార్జీలు ఈ ప్రత్యేక రైల్లో వర్తిస్తాయా? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో పండుగను జరుపుకుంటూ ఉంటారు. అది జంట నగరాల నుంచి అయితే ఎక్కువ సంఖ్యలో తెలంగాణలో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళు, అలాగే కోస్టల్ ఆంధ్రకు కూడా ఎక్కువ మొత్తంలో వెళ్తూ ఉంటారు. సో ఈ ట్రైన్స్ అన్నీ కూడా ఎక్రాస్ అంటే సౌత్ జంట నగరాల నుంచి అన్ని వైపులా ప్లాన్ చేశాము. ముఖ్యంగా కోస్టల్ ఏరియా వైపు అంటే విజయవాడ, విశాఖపట్నం కనెక్ట్ చేస్తూ చాలా ట్రైన్స్ వేయడం జరిగింది. అక్కడ ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేస్తూ వేశాం. నర్సాపూర్కి వేశాము, అలాగే కాకినాడ, శ్రీకాకుళం ఇటువైపు వేశాము. అలాగే తిరుపతికి కూడా ట్రైన్స్ వేయడం జరిగింది. ఇటు షిర్డీ వైపు కూడా డిమాండ్ ఉంటుంది, పండుగ సీజన్ కాబట్టి షిర్డీకి వేశాము. అలాగే సౌత్ వైపు, అలాగే నార్త్ ఈస్ట్ వైపు డిమాండ్ ఉన్న సైడ్ అంటే త్రూ అవుట్ ఇండియా కూడా కొన్ని స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. సార్, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కాబట్టి వాళ్ళ భద్రత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే స్టేషన్లో ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాట్ఫామ్ పైన కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన కిక్కిరిసిన జనాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అక్కడ ఏదైనా సేఫ్టీ ఇష్యూ తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అందు గురించి ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కువ మొత్తంలో జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఎక్కువ ప్రెషర్ పడకుండా మేమేం చేశామంటే ఆల్రెడీ సికింద్రాబాద్ నుంచి పర్మనెంట్ బేసిస్లో కొన్ని రెగ్యులర్ ట్రైన్స్ను కూడా చెర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ ఇలా వేరే స్టేషన్స్కి తరలించాము. దానికి తోడు ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేసిన స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంటే సికింద్రాబాద్ కాకుండా ఎక్కువగా వేరే స్టేషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో సికింద్రాబాద్ పైన బర్డెన్ తగ్గించాం. అలాగే అన్ని మేజర్ స్టేషన్లో కూడా ఇప్పుడు అంటే సీసీటీవీ కెమెరాస్ కూడా ఫుల్గా పెట్టడం జరిగింది. సీసీటీవీస్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది, క్రౌడ్ మూవ్మెంట్ కావచ్చు. అలాగే అంటే ఇంపార్టెంట్ స్టేషన్స్ సికింద్రాబాద్ లాంటి స్టేషన్స్లో అయితే అంటే ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ప్లాట్ఫామ్ 1 వైపు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి ప్లాట్ఫామ్ 10 వైపు ఎక్కువగా వచ్చేందుకు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ప్లాట్ఫామ్ 10 వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఓపెన్ అయింది, స్పేషియస్ సర్క్యులేటింగ్ ఏరియా ఉంది. అలాగే కొత్తగా ఒక ఎంట్రీ పాయింట్ని కూడా ఓపెన్ చేసాం స్టేషన్లోకి, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో వైపు. దాంతోపాటే అంటే ఆర్పిఎఫ్ అదనపు స్టాఫ్ కావచ్చు, టీటీస్ కావచ్చు ఎక్కువ మొత్తంలో మోహరించి
త్రూఅవుట్ డే 24/7 కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. పండుగ సందర్భంగా ఆఫీసర్స్ కూడా అంటే షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ వేసి వాళ్ళు అక్కడే స్టేషన్ అయి ఉండేలాగా చూస్తూ ఉన్నాం. సో ఈ పద్ధతి మిగతా ఇంపార్టెంట్ స్టేషన్లో కూడా చేస్తూ ఉన్నాం. సార్, టికెట్లు తీసుకునే వారికి ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ సిస్టమ్ లేకపోతే యాప్స్ ద్వారా తీసుకునే ఏమైనా అవకాశం ఉందా? అదే దీనికి సంబంధించి అంటే రిజర్వేషన్ ప్యాసింజర్కి సంబంధించి ఐఆర్సిటీసీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఆన్లైన్ యాప్ కూడా వచ్చింది, రైల్1 యాప్ అని. సో ఇది మొబైల్ యాప్. సో దీని ద్వారా కూడా మనం బుకింగ్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. లేదంటే ఫిజికల్గా స్టేషన్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే జనరల్ టికెట్ హోల్డర్స్కు కూడా స్టేషన్లో మనం టికెట్ కౌంటర్స్ ద్వారా తీసుకోవచ్చు. లేదంటే ఏటీవీఎంస్ అని ఉంటాయి, టికెట్ డిస్పెన్సింగ్ మిషన్స్, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు రైల్1 యాప్లో కూడా ఈ జనరల్ టికెట్లు కూడా తీసుకునే అవకాశం వస్తుంది. ఈ 14th జనవరి నుంచి ఏదైతే జనరల్ టికెట్స్ ఉన్నాయో రైల్1 యాప్ ద్వారా తీసుకుంటే 3% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇలా అఫీషియల్ ఛానల్స్లోనే టికెట్ తీసుకోవాలి. వేరే థర్డ్ పార్టీ ఎవరినైనా కన్సల్ట్ అయితే వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఈ పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఛార్జ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. వాళ్ళు అఫీషియల్గా కూడా ఏజెంట్స్ గారు అఫీషియల్ ఏజెంట్స్ అయితే సంప్రదించవచ్చు. సో ఇది అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మొత్తానికైతే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా 162 ప్రత్యేక రైళ్లను స్పెషల్ సంక్రాంతి రైళ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ఏటీఎం మిషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైనా టికెట్లు తీసుకోవాలనుకుంటే రైల్1 యాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు అంటూ కూడా శ్రీధర్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నర్సీతో RK HM TV హైదరాబాద్.